శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వ్యక్తులకు ఈ జూలై 10వ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య లోపుగా 4 శుభవార్తలను వింటారు. 2 కోరికలు తీరుతాయి. అయితే వృషభ రాశి వారికి గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మీరు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి, అలాగే ఎంతో కాలంగా వీరికి ఉన్న 2 కోరికలు ఎలా తీరుతాయి, ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళితే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశి అధిపతి శుక్రుడు. మనస్తత్వం చూస్తే గనుక వీరు అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు. ముఖ్యంగా వీరికి ప్రజా ఆకర్షణ, ప్రజా అభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక వీరు కష్టాలను చూస్తూ ఎదుగుతారు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నతంగా జీవించాలి అని వృషభ రాశి వ్యక్తులు అయితే కోరుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో 10వ తేదీన వచ్చేటటువంటి ఆషాఢ పౌర్ణమి లోపుగా గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా మారుతుంది. అదే విధంగా 4 శుభవార్తలు వింటారు. 2 కోరికలు తీరుతాయి. వృషభ రాశి వ్యక్తులు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనుక వీరికి అయితే ఇప్పుడు వివాహ యోగం కనిపిస్తోంది. ఎంతో కాలంగా వివాహం కోసం మీరు చేస్తూ ఉండే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి. ఒక మంచి చక్కటి సంబంధం మీ ముందుకు రావడం, అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చడం, వారికి కూడా మీరు నచ్చడం, ఈ విధంగా వివాహానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది. అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులు రెండవ శుభవార్త ఏంటి అంటే గనుక ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశాలైతే ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక తీరబోతూ ఉంది. ఒక మంచి ఉద్యోగం మీకు లభించే సూచనలు ఉన్నాయి. ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇక మీకు మీ కుటుంబ సభ్యులకు అయితే అది ఎంతో సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఇక 3వ శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతోంది. ఈ శుభవార్త మీరైతే వినబోతున్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా మీకు ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలను అయితే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక తీరే అవకాశం ఉంది. 4వ శుభవార్త ఏంటంటే మీ జీవితంలో మీరు వినబోయే మరో శుభవార్త 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను మీరు సంపాదించడానికి ఎన్నో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదించనున్నారు. అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరొక 2, 3 ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు. చాలా కాలంగా దీనికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలైతే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి. ఇక 2, 3 ఆదాయ మార్గాల ద్వారా మీరైతే డబ్బులను సంపాదించడానికి ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది. పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలవంతంగా ఉన్నాయి. మీకు అయితే ఈ శుభవార్త అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ జూలై 10వ తేదీ లోపుగా 2 కోరికలు తీరే అవకాశం ఉంది. వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అయితే ఈ కోరికలు తీరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో మొదటి కోరిక ఏంటి అంటే గనుక ఈ సమయంలో విదేశీయానం లాభదాయకంగా కనబడుతోంది. విదేశాలకు వెళ్ళాలి అని మీరు చేసే ప్రతి ప్రయత్నం అనేది అప్పుడు ఫలించలేదు. కానీ ఇప్పుడు మీకు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతోంది. అంతకుముందు ఏవైతే ఆటంకాలు అడ్డంకులు మీకు ఎదురయ్యాయో అవి అన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా ఇప్పుడు తీరబోతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుండి మీకు కలిగి ఉన్న ఈ కోరిక తీర్చుకునే అవకాశం వస్తోంది. అదే విధంగా ఈ వృషభ రాశి జాతకులకు తీరబోయే 2వ కోరిక ఏమిటి అంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, అంటే ఎంతో కాలంగా మీకు ఆస్తుల వివాదాలలో కోర్టు కేసుల్లో ఉండి ఆ ఆస్తులు దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడమే లేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది. కోర్టు కేసులు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది. మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ విధంగా ఈ జూలై 10వ తేదీ నుండి కూడా ఈ వృషభ రాశి జాతకులకు విశేష ఫలితాలే పొందబోతూ ఉన్నారు. మీరు ఎన్నో విధాలుగా మంచి లాభాలను చూస్తారు. 4 శుభవార్తలు వింటారు. 2 కోరికలు తీరబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా శివ ఆరాధన చేసుకోవడం ఎంతో మేలును కలిగింపజేస్తుంది. దాన ధర్మాలు చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాల వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు అనుగ్రహిస్తాయి, మీరు పొందుతారు. ఇక వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీరికి కనిపించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాము. ఇక ఇందులో మొదటి సంకేతం ఏంటంటే గనుక, సాధారణంగా పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అని మన అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నగరంలో, పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉంటున్నాయో చెప్పండి? కాంక్రీట్ జంగిల్ గా మారిపోయిన సిటీలో బిల్డింగ్లు, కిటికీల్లో తలుపులపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటున్నాయి. అయితే మన ఇళ్లల్లో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు, పక్షుల గూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి కనిపిస్తే మీకు అతి త్వరలో ధనయోగం కలగబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి తేనెటీగలు లేదా పక్షులు మన ఇళ్లలో గూళ్ళు పెట్టుకున్నాయి, నివాసం ఉంటున్నాయి అంటే గనుక మంచి చెడుల గురించి శాస్త్రాలలో చెప్పబడింది. ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర, మీ కిటికీ దగ్గర కానీ లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకొని ఉంది అని అంటే గనుక అది మీకు శుభాలను తెచ్చిపెడుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో సంకేతం ఏంటంటే గనుక బల్లి. అయితే మనలో చాలా మందికి ఇంట్లో బల్లిని చూడగానే అంత ఎత్తున ఎగిరిపడతాము. ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు మనకు గుండెల్లో అదిరిపోతుంది కదా. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు. మీరు బల్లి ప్రేమికులుగా మారిపోతారు. ఈ మాట నేను చెప్పబడుతుంది కాదు, మన శాస్త్రాలలో, ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. అది అత్యంత శుభ సూచకం అనే చెప్పబడింది. ఇక మన శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే గనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు. ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతుంది. అది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కలిగించబోతోందని, మీకు ఆ భగవంతుడి సంకేతాన్ని అందించినట్లు. ఒకవేళ 2-3 బల్లులు ఒకే చోట కనిపిస్తే అది మీకు మరింత శుభసూచకం అనేది చెప్పుకోవాలి. ఇది అంతా కూడా శాస్త్రాలలో చెప్పడం జరిగింది. ఇక 4వ సూచన ఏంటంటే గనుక, వింత కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో మనకు చీపురు కానీ, గుడ్లగూబ కానీ, పిల్లల గ్రోవి కానీ, ఏనుగు, ముంగీస, బల్లి, పాములు, నక్షత్రాలు, శంఖం, ఇలా గులాబీలు వంటివి కళ్ళలో కనిపిస్తే అతి త్వరలో ధనలాభం కలగబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో సంకేతం ఏంటి అంటే గనుక, గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు. అయితే ఈ గుడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ గుడ్లగూబలు రాత్రిపూట సంచరించే జీవులు. అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి, భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి. మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్లగూబలు కనిపించడం ఎంతో శుభకరం. ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటకు పని మీద వెళ్తూ ఉన్నప్పుడు మీకు గుడ్లగూబ కనిపించినట్లయితే మీకు తొందరలో ధనప్రాప్తి కలుగుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక మరో సంకేతం ఏంటంటే, ఒకవేళ మీరు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే శంఖం ధ్వని మీకు వినిపిస్తే, లేదా సంధ్య వేళలో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టబోతుందని అర్థం. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ సంకేతాలను మీకు కనిపించాయి అంటే గనుక ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరగబోతూ ఉంది అని, మీరు ఖచ్చితంగా ఆర్థిక పరంగా ఎంతో వృద్ధిని సాధించబోతూ ఉన్నారు అని. అయితే ఈ సంకేతాలు అన్నీ కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఈ జూలై మాసంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.